నేను ప్రభువును ఒక వరమును కోరుకుంటుని, నాకు కావలసినది ఇది ఒక్కటే. నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున నివసింపవలెననియు, ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో సలహా అడుగుకొనవలెనని నా కోరిక. 27వ కీర్తన 4వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలి అని, మనమందరం కూడా విశ్వాసంలో బలపడి మన గొప్ప దేవుని ఆరాధించాలి అని ప్రార్థిస్తూ మీ అందరి కొరకు ఈ ఆరాధనను సమర్పిస్తూ ఉన్నాను. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మలో ఆదుకో యేసునాథా. జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మలో ఆదుకో యేసునాథా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. యేసయ్యా, ఈ లోక సంపద కొంతకాలం మాత్రమే నిలిచి ఉండడు ప్రభువా, కానీ నీ ప్రేమ, నీ స్నేహం, నీ కరుణ కలకాలము నాతో ఉండును ప్రభువా. ఆ ప్రేమను పొందుకునే బిడ్డగా, ఆ ప్రేమను అనుభవించే బిడ్డగా నన్ను ఆశీర్వదించండి ప్రభువా. ఈ లోకమంతా సంపాదించిన మిమ్మల్ని సంపాదించుకోకపోతే నా జీవితం అంతా శూన్యమే ప్రభువా, నా జీవితం అంతా వ్యర్థమే ప్రభువా. నిన్ను సంపాదించుకొని
మీ చిత్తానుసారం జీవిస్తూ మీ అడుగుజాడలో జీవించే మహాకృపను దయచేయండి ప్రభా అని ఆ గొప్ప దేవుని మనసారా వేడుకుందాం. ఈ లోక సంపద నీలచి ఉండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా, ఈ లోక సంపద నీలచి ఉండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా, ఈ లోక సంపద నీలచి ఉండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా, ఈ లోక సంపద నీలచి ఉండునా, అవును దేవా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా, లోకమంతా నీ సంపాదించి ఈ లోకమంతా నీ సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమి, నా ఆత్మను కోల్పోయిన లాభం ఏమి, పరిశోధుడా పరిశోధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. యేసయ్యా, ఈ లోక కీర్తి కొంతకాలం వరకు మాత్రమే ప్రభా, ఈ లోక జ్ఞానము కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది ప్రభా. మీ జ్ఞానం మాకు కావాలి ప్రభా, మీ కీర్తి మాకు కావాలి ప్రభా, మీ దీవెన మాకు కావాలి ప్రభా, అవును దేవా, పరలోకంలో చేరే మహాభాగ్యం మాకు కావాలి ప్రభా. ఈ లోకంలో మేము ఎంత సంపాదించుకున్నా పరలోకాన్ని సంపాదించుకోకపోతే మా జీవితమే శూన్యము ప్రభా, మా జీవితమే వ్యర్థము ప్రభా. అవును దేవా, ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం నిద్రపోయేంత వరకు ఈ లోకం వెనకాల పరుగులు తీస్తున్నాం ప్రభా, ఈ బలహీనతలతో పరుగులు తీస్తున్నాం ప్రభా, ఈ లోక ఆశలతో పరుగులు తీస్తున్నాం ప్రభా. అవును యేసయ్యా, యేసయ్యా, మాలో పరివర్తనను దయచేయండి ప్రభా, దయచేయి, హృదయ పరివర్తనను దయచేయండి ప్రభా, దయచేయి, మారు మనస్సును దయచేయండి ప్రభా. అవును దేవా. మేము ఆరాధిస్తూ ఉండగా ఈ వేకువ జామున మేము మహిమపరుస్తూ ఉండగా మాలో హృదయ పరివర్తనను దయచేసి మేము ఆరాధించి జీవితమంతా మీకై జీవించే గొప్ప యోగ్యతను మాకు దయచేయండి ప్రభా అని ఆమేన్. ఆ గొప్ప ఆమేన్. దేవుని వేడుకుంటా. ఈ లోక కీర్తి నీలచి ఉండునా, ఈ లోక జ్ఞానం నన్ను బ్రతికించునా, ఈ లోక కీర్తి నీలచి ఉండునా, ఈ లోక జ్ఞానం నన్ను బ్రతికించునా,
స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా పరిశుద్ధ రక్తములో నన్ను కడుగుమా పరిశుద్ధ రక్తములో నన్ను కడుగుమా పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే పరిశుద్ధ జీవితం ఇప్పుడు విశ్వాసంతో గొప్ప దేవుని ఆరాధించుకుందామా నాకు సరిపోలేదే సరిపోలేదే పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే పరిశుద్ధ జీవితం నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే పరిశుద్ధ జీవితం అడుగుదామా యేసయ్యా పరిశుద్ధ జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా మీ సన్నిధిలో పవిత్రంగా జీవించే యోగ్యతను మాకు దయచేయండి ప్రభా మీ సన్నిధిలో మొరపెట్టే యోగ్యతను మాకు దయచేయండి ప్రభా నీతిమంతులుగా జీవించే యోగ్యత మాకు దయచేయండి ప్రభా యేసయ్యా ప్రార్థిస్తూ ఉండగా మీ ముందు మోకరించి ఆరాధిస్తూ ఉండగా ప్రభా మాకు ఆ నిర్మల హృదయాన్ని ఆ పవిత్రమైన హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా విశ్వాసంతో కూడిన హృదయాన్ని మాకు దయచేయండి దేవాన్ని ఆ గొప్ప దేవుని వేడుకుందామా సరిపోలేదే పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం హల్లెలూయా 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 ప్రభా మహోన్నతమైన తండ్రి పరమ వైద్యుడైన దేవా మమ్ము సృష్టించినటువంటి సృష్టికర్త మీకే స్తోత్రమయ్యా హల్లెలూయా 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 ఆరాధనకు యోగ్యుడైన దేవా మీకే స్తోత్రమయ్యా ఈ వేకువజామున మేము ఆరాధించి మహిమపరుస్తున్నాం ప్రభా మా పాప శాపములు తొలగించు ప్రభా మీ మంచి మనసుతో మమ్ము దీవించండి ప్రభా అని వేడుకుందాం హల్లెలూయా 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 స్తోత్రం ప్రభా పరిశుద్ధుడైన దేవా ఈ వేకువజామున మీ బిడ్డలందరూ కూడా ప్రభా మేము ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండగా నడునెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఈ బిడ్డలను తాకండి ప్రభా స్వస్థపరచండి ప్రభా విడుదల దయచేయండి ప్రభా స్వస్థతను దయచేయండి ప్రభా అన్ని రకాల రోగాల నుండి కుటుంబ సమస్యల నుండి ఇబ్బందుల నుండి సంపూర్ణ విడుదల ఈ ఆరాధన ద్వారా కలుగును గాక హల్లెలూయా 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 మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మలో ఆదుకో యేసయ్యా
వేకువజామున మేము ఒకే ఒక వరం కోరుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధతతో జీవించి మీ సన్నిధిలో ఎల్లప్పుడూ మొరపెట్టుకునే యోగ్యతను మాకు దయచేయండి ప్రభా. మాలో ఉన్న అన్ని రకాల బలహీనతలను, బాధలను, సమస్యలను, ఇబ్బందులను అన్నిటిని కూడా తొలగించండి ప్రభా. మీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదం లేకపోతే బ్రతకలేమి యేసయ్యా. ఈ లోకములో ఉన్న దానిని బట్టి మేము గర్విస్తూ ఉన్నాం, కానీ ఆత్మను కోల్పోతే అంతా శూన్యమే కనిపిస్తుంది. ఈ లోకంలో ఎంత జ్ఞానము, తెలివితేటలు ఉన్నా ప్రభా, మీ కృపను కోల్పోతే, మీ దీవెన కోల్పోతే కేవలం శూన్యముగానే మేము మారిపోతాము ప్రభా. యేసయ్యా, మేము ఆరాధిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం తండ్రి. మమ్మందరినీ కూడా మీ అధీనంలో ఉంచండి ప్రభా. మమ్మందరినీ కూడా మీ శక్తితో నింపండి ప్రభా. మీ ఆత్మలో బలపరచండి ప్రభా. మీ చల్లని దీవెనల వర్షాన్ని మా మీద కుమ్మరించండి ప్రభా. ఈ లోకములో బ్రతకాలి అంటే, లోకములో ముందుకు వెళ్ళాలి అంటే, ఈ లోక యాత్రలో మీ దీవెనలు కావాలి యేసయ్యా. మీ ఆశీర్వాదం మాకు కావాలి యేసయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ఒక్కొక్క బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. ఈ బిడ్డలకు ఏం అవసరమయ్యున్నదో, ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, ఏ అవమానాలతో బాధపడుతున్నారు, ఎలాంటి భయముతో వణుకిపోతూ ఉన్నారు, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏ భయానికి గురై బాధపడుతూ ఉన్నారు, అన్ని భయాల నుండి సంపూర్ణ విడుదల బిడ్డలకు కలుగును గాక. అన్ని రోగాల నుండి సంపూర్ణ విడుదల బిడ్డలు కలుగును గాక. అన్ని ఆటంకాల నుండి విడుదల కలుగును గాక. అన్ని ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యల నుండి సంపూర్ణ విడుదల ఈ బిడ్డలకు కలుగును గాక. ఎవరెవరైతే ప్రత్యేకమైన దేశాల కొరకు ప్రార్థించమని మెసేజెస్ పంపిస్తున్నారు, యేసు నామములో వారి ఉద్దేశాలన్నీ నెరవేరును గాక. వారి సమస్యలన్నీ తొలగిపోవును గాక. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నారు ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా ప్రభా, ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాను. ఈ ఆరాధన ముగించుకుని బిడ్డలు ప్రయాణం చేస్తూ ఉండగా గమ్యస్థానం చేరుకునేంత వరకు బిడ్డలకు తోడై ఉండును గాక. క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృప దయచేయును గాక. అడిగిన బిడ్డలారా, ఏ ఉద్దేశాల కోసం ఈరోజు ప్రయాణం చేస్తున్నారో, ఏ ఉద్దేశాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారో ప్రభుని అడగండి. ఆ ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. ఈరోజు ఎవరెవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో కుడి చేతిని పైకి లేపండి. యేసు నామములో దేవుడు మేము దీవించును గాక. ఇంకా అనేకమైన ఈ పుట్టినరోజులు మీరు జరుపుకుందరు గాక. వివాహ మహోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటాం. చిన్న ఆడబిడ్డ మొదలు వృద్ధుల వరకు దీవించమని, యవనస్తులను దీవించమని, సంతానం లేని వారికి సంతాన భాగ్యాన్ని దయచేయమని, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన బిడ్డలను దీవించమని, వెళ్ళిన బిడ్డలకు బంగారు భవిష్యత్తును, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, రకరకాల వాహనాల ద్వారా ప్రయాణం చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీ ఆధీనంలో ఉంచమని గొప్ప దేవుని ఆరాధించుకుందాం. రెండు చేతులు జోడించండి. గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురు గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను
సదా సర్వదా దీవించునుగాక. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్.